సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నుండి శ్రీశైలానికి ప్రారంభమైన పాదయాత్ర. అక్రమ కేసులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నుండి ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీశైల శ్రీ మల్లికార్జున సమేత బ్రహ్మరాంబ దేవస్థానానికి కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం తాండూరు పట్టణంలోని శ్రీ భావికి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాండూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాదయాత్రను ప్రారంభించామని కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి తెలిపారు. ఈ పాదయాత్రలో మొత్తం 85 మంది పాల్గొంటున్నట్లు, అందులో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నట్లు నీరజా బాలరెడ్డి తెలిపారు.
అక్రమ కేసులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేయరని, అందుకే ఎవరికి తల వంచరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఎలాంటి ఉద్దేశపూర్వకమైన కేసులు చేయలేదని గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందంటూ ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఈ కుట్ర పన్నారని అన్నారు. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇలాంటి దాడులు చేసి పట్టుబడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 4 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తే భయపడేదే లేదని అన్నారు. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడరని రాజుగౌడ్ అన్నారు. అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునాలి, తప్పు చేయలేము, తల వంచము ఎవరికి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈడీ విచారణకు పిలిపించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి తోడు మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఒత్తాస పలుకుతున్న సంగతి కూడా మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి గత 6 నెలల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో మరి ఈడీ దాడులు జరిగినప్పుడు మరి 2 రోజులు దాడి జరిగితే 2 రోజులు అనేక రకాల డాక్యుమెంట్లు, డబ్బులు అన్ని దొరికినా గానీ కూడా మరి ఈ రోజు దాకా బయట పెట్టని ఈ ఈడీ ఈ రోజు కేటీఆర్ ను పిలవడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు. తేలతెట్టం అయిపోయింది. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ తరం కాదు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేది. బీఆర్ఎస్ పార్టీ అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజ గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి శిల్పి శాస్త్రాలతోటి ఏమి కూడా ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఏవైతే నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావో, 420 హామీలు ఇచ్చినావో, నువ్వు ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకున్నా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఖచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్పందిస్తారు, నిన్ను నిలదీస్తారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో, 1,00,000 కేటీఆర్లు ఉడతారు, ఇంకా 1,00,000 మంది కేసీఆర్లు ఉడతారు ఈ తెలంగాణ రాష్ట్రం కాపాడుకోనికి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈ కేసులకు, అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉందాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే ఒక దౌర్జన్యాన్ని తిప్పికొడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.